వెలక్కాయతో పచ్చడి తయారు చేద్దాం. 2 వెలక్కాయలు తీసుకున్నాం. వెలక్కాయ సంబంధించినటువంటి గుజ్జు అన్నమాట ఇది. అల్లం, పచ్చిమిర్చి ముక్కలు మరియు జీలకర్ర ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ పచ్చడిది. అలానే 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఆవాలు 1 అర స్పూను, జీలకర్ర 1 అర స్పూను, ఎండుమిర్చి 3, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న పెరుగులో మిక్సీ పట్టుకున్నటువంటి గుజ్జు వేసేయాలన్నమాట. కలుపుకోవాలి. వెలక్కాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్లే. హాయ్, హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మి కబుర్లు విత్ మీ బ్రహ్మానందం. ఈరోజు మనం వెలక్కాయతో పచ్చడి తయారు చేద్దాం. వెలక్కాయ పెరుగు పచ్చడి. ఈ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ వెలక్కాయ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇవే అన్నమాట. మీరు చూస్తున్నవే. 2 వెలక్కాయలు తీసుకున్నాం. అదేవిధంగా పచ్చిమిర్చి ఒక 4 నుంచి 5 తీసుకోవచ్చు, మన కారానికి తగ్గట్టే. అలానే 2 అంగుళాల అల్లం ముక్క తీసుకున్నాం. సో ఇవి కావాల్సిన పదార్థాలు. తయారీ విధానాన్ని చూసేద్దాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇందాక మీకు ఏదైతే వెలక్కాయ చూపించానో ఆ వెలక్కాయ సంబంధించినటువంటి గుజ్జు అన్నమాట ఇది. ఆ వెలక్కాయని పగలగొట్టుకుని లోన ఉన్నటువంటి గుజ్జుని తీసుకోవాలి. ఈ గుజ్జు మనకి ఇంత వస్తుందన్నమాట. దీంతో ఇప్పుడు మనం పెరుగు పచ్చడి తయారు చేస్తాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకుని బాండీలో 2 స్పూన్లు ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసిన తర్వాత అల్లం ముక్క, మనం ఇందాక చూపించాం కదా మీకు, అల్లం ముక్కని ముక్కలు కట్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా, ఆ పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, అలానే జీలకర్ర ఇవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు మరియు జీలకర్ర ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇందాక మనం వేపుకున్నటువంటి మిశ్రమంలో వెలక్కాయ గుజ్జు వేసుకుని అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనం మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట పేస్ట్ పచ్చడిది. దీన్ని ఇప్పుడు పెరుగు తాలింపు ముందుతోనే చూపిస్తాను అనమాట మీకు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకోవడం జరిగింది మేము ఈ పచ్చడి తయారు చేయడం కోసం. ఈ 1/2 లీటర్ పెరుగులో కొద్దిగా పసుపు, ఒక 2 చిటికలు పసుపు వేసుకోండి. అలానే 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు కూడా మీకు సరిపోతే మళ్ళా చూసుకోండి, తగినంత ఉప్పు అనమాట. యావరేజ్గా 1 స్పూన్ అని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ పెరుగు రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకుని తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపు కోసం మనం మినపప్పు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను, ఈ 2 వేపుకోవాలి. ఆవాలు 1 అర స్పూను, జీలకర్ర 1 అర స్పూను, మెంతులు 1 స్పూను వేసుకోవాలి. ఎండుమిర్చి 3, అదేవిధంగా కొద్దిగా కరివేపాకు. వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న పెరుగులో ఇందాక మనం మిక్సీలో ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ మిక్సీ పట్టుకున్నటువంటి గుజ్జు వేసేయాలన్నమాట. ఈ గుజ్జు వేసిన తర్వాత మనం ఇందాక తాలింపు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ తాలింపు కూడా ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి. ఈ పెరుగు మిశ్రమంలో చూస్తున్నారు కదా, ఆ విధంగా. ఇప్పుడు ఆ తాలింపు కూడా మనం ఈ పెరుగు మిశ్రమంలో వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. దీంతో మనకి వెలక్కాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఇదే ఈరోజు వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వారితో షేర్ చేయండి. బ్రహ్మి కబుర్లు యూట్యూబ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు బాయ్ బాయ్.